నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ఆర్థిక రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. రిజర్వ్ బ్యాంక్ నేడు ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. కీలక రెపో రివర్స్ రెపో రేట్లని 0.5% మేర తగ్గించింది. దాదాపు 10 నెలల పాటు ద్రవ్యోల్బణం భయాల కారణంగా యథాతథ స్థితిని కొనసాగిస్తూ వచ్చిన ఆర్బీఐ ఈ దఫా 25 బేసిస్ పాయింట్ల కోత విధించింది. రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయి కనిష్టానికి చేరటం, పారిశ్రామిక వృద్ధి భారీగా పతనమవడంతో వడ్డీ రేట్లని తగ్గించారు. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల కోత దేశ వృద్ధి రేటు పెరిగేందుకు ఏ మేరకు దోహదపడుతుందన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు జె వేణుగోపాల్ గారు, జన్మనీ జనరల్ మేనేజర్, వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక విశ్లేషకులు, లంకా దినకర్ గారు, ఆర్థిక విశ్లేషకులు, చేట్లూరి శేఖర్ గారు, శ్రీజ స్టాక్ బ్రోకింగ్ మేనేజింగ్ డైరెక్టర్. ప్రసాద్ గారు, అందరూ కోరుకున్నట్టుగా ఈ రెపో రేట్లు రివర్స్ రెపో రేట్లో 0.5% మేర తగ్గించడం జరిగింది. ఈ పరిణామం ఎటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందంటారు? దాదాపుగా ప్రజల్లో 90% మంది ఊహించిందనండి. ఆర్బీఐ చెప్తున్నటువంటి పాలసీ ప్రకారం ఇన్ఫ్లేషన్ కట్టడి చేయాలి, కట్టడి చేస్తే తగ్గిస్తామన్నారు. ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ కట్టడి చేయటమే కాకుండా అట్టడుగు స్థాయికి కూడా పడిపోయింది. కాబట్టి వాళ్ళ రోజున కనుక 0.5% చేస్తుంటే కొద్దిగా గొప్ప మార్కెట్కి ఊతం ఇచ్చినట్టు ఉండేది, ప్రజల్లో కూడా కొద్దిగా ఉత్తేజం ఇచ్చినట్టు ఉండేది. 6.25 నుంచి 6% చేస్తేనే గొప్పగా అనుకుంటుంటే సరిగ్గా నిన్నగాక మొన్న భారతదేశంలో ఉన్న సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండే సేవింగ్స్ అకౌంట్ స్టేట్ బ్యాంకుల్లో వేస్తే 4%లోంచి ఏకంగా 0.5% కోసేశారు వాళ్ళు. అంటే బ్యాంకులు వాళ్ళు ఇచ్చే వడ్డీలోనేమో 0.5% తగ్గిస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది, కేవలం 0.25% తగ్గించింది. అంటే ప్రజలకు వచ్చేదేమో తగ్గించడానికి ఏమో ఉత్సాహం ఎక్కువ కనపడుతుంది, కానీ వాళ్ళు వడ్డీలు ఇచ్చే రేట్లో కనుక తగ్గించండి అంటే వడ్డీలు తగ్గించమంటే మాత్రం బ్యాంకులు ఎక్కువగా తగ్గించట్లేదు. భారతీయ బ్యాంకింగ్ రంగం కూడా ఏం చేస్తుందంటే అమెరికాలో ఎన్పిఏ అంటే ఎలా ఉంటుందో అదే ఎన్పిఏ మనం కూడా ఎన్పిఏ కింద క్లాసిఫై చేద్దామని చెప్పడం. అంటే వేరే కంట్రీలో ఉన్నటువంటి సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఆ కంట్రీలో ఉన్న ఎన్పిఏకి మన కంట్రీలో ఉన్న ఎన్పిఏ సిస్టమ్కి బోల్డ్ అంత స్థూలంగా డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ కంట్రీలో ఉండేటువంటి కరెన్సీ, లోకల్ కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా చలామణి అవుతుంది. కాబట్టి అక్కడ ఎప్పుడూ కూడా లిక్విడిటీ చాలా ఇంపార్టెంట్. అందుకని 90 డేస్లో కనుక రోడ్ ఓవర్ అవ్వకుండా డబ్బులు రాకపోతే ఎన్పిఏ క్లాసిఫై చేయమని చెప్తారు. కానీ ఇండియాలో ఏం జరుగుతుంది, ఇండియాలో కనుక డబ్బులు రాకపోయినా సరే అది మనకి ఇండియాలో ఉన్న కరెన్సీ ఫ్రీగా ఎక్స్పోర్ట్ అవడానికి వీలు కాదు. కాబట్టి అంటే ఫ్రీలీ ట్రేడబుల్ కరెన్సీ కాదు. కాబట్టి ఇండియాలో మనీ బయట దేశాలకు వెళ్ళిపోయే అవకాశం లేదు. అందువల్ల లిక్విడిటీకి పెద్దపీట వేయాల్సిన అవసరం లేదు. దురదృష్టవశాత్తు ఆ పాశ్చాత్య పోకడలు తీసుకుంటూ రఘురామ్ రాజన్ కానివ్వండి, వేరొకరు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అంతకుముందు బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి సాల్వెన్సీని ఆధారంగా చేసుకుని ఎన్పిఏని డిసైడ్ చేసే పద్ధతిలో నుంచి లిక్విడిటీని ఆధారంగా చేసుకుని ఎన్పిఏని డిక్లేర్ చేయడం మొదలుపెట్టారు. అంటే మీ దగ్గర 100 కోట్లు ఉన్నా సరే మీకు గనక సమయానికి గనక 1 కోటి రూపాయలు అందక నాకు కట్టవలసిన బాకీని కనుక మీరు 3 నెలలు కట్టకపోతే మీరు కట్టవలసిన బాకీ మొత్తం కలిపి 2 కోట్లు ఉన్నా కానీ ఆ 2 కోట్లు కూడా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటారు. కానీ నిజానికి మీ సాల్వెన్సీ 100 కోట్లు ఉంది. అది ఏ రకంగా సబబు అంటే అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు. అది మొట్టమొదటి లోపం. ఇప్పుడైతే బ్యాంకింగ్ వ్యవస్థలో కనుక కేవలం వడ్డీ రేటు తగ్గిస్తే ఆర్థిక అభివృద్ధి ఉత్పత్తి ఊపందుకుంటుందా అంటే అది అవకాశం చాలా తక్కువ. రుణ వితరణ జరగాలి. రుణ వితరణ జరిగినప్పుడు కానీ జరగదు. రుణ వితరణ జరగాలంటే మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే బ్యాంకుల వద్ద ఉన్నటువంటి ఎన్పిఎస్ కింద డిక్లేర్ చేసిన దానిలో కొద్దిగా సడలింపు ఇచ్చినట్లయితే ఆ యొక్క ఎన్పిఏ షేర్ తగ్గడం ద్వారా వాళ్ళు డిస్పోజబుల్గా ఉండే డబ్బులు ఎక్కువ పెరుగుతాయి. దాని ద్వారా కరెన్సీ వస్తుంది మార్కెట్లోకి. అది ప్రధానంగా చేయవలసిన పని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం తన దగ్గర నుంచి చేయవలసిన పనులు దాదాపుగా అన్నీ చేస్తుంది. ఉదాహరణకి ఫస్ట్ క్వార్టర్లో అంటే మన జూన్కు తోడైన క్వార్టర్లోనే కనుక చూసుకుంటే ప్రభుత్వం విపరీతంగా ఖర్చు పెట్టేసింది అంటే దండగ చేసిందని కూడదండి. ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టింది. అది ఎన్నో దాదాపుగా దశాబ్దం తర్వాత ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పాలి. ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఉన్న ఏ దేశంలోనైనా కూడా ఆ దేశ ప్రభుత్వాలు ప్రధాన ఖర్చుదారు. వాళ్ళు ఖర్చు చేస్తే ఎన్నో బిజినెస్లకు ఆదాయం వస్తాయి. ఎన్నో బిజినెస్లకు ఆదాయం వస్తే దాని ద్వారా జీతాలు పెరుగుతాయి, దాని ద్వారా కన్సంప్షన్ పెరుగుతుంది, దాని ద్వారా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. సో ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టకుండా ప్రైవేట్ రంగానికి కోరడం తప్పు. ప్రైవేట్ రంగానికి ఖర్చు పెట్టండి అని అడగాలంటే బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు రావాలి అంటే ఆ ఎన్పిఏలో కొద్దిగా సడలింపు వస్తే కానీ బ్యాంకులు మళ్ళీ తిరిగి వడ్డీలు ఇవ్వలేవు. అందువలన నా ఉద్దేశం ప్రకారం వాళ్ళకి సంబంధించినటువంటి 0.5% తగ్గించడం అనేది కంటి తుడుపు చర్య, కానీ దీని మూలంగా ఆర్థిక ఉత్తేజం వస్తుందా అంటే అనుమానాస్పదం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1-2 నెలల కాలంలో ఆర్బీఐ కనుక ఎన్పిఏ రూల్స్ని కొద్దిగా సడలింపు చేసి రిలాక్సేషన్ ఇచ్చి 1 ఇయర్ పాటు ఎక్స్టెండ్ చేస్తాను అంటే అప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. దేశంలో ఖచ్చితంగా పునరుత్తేజం వచ్చి ఇండస్ట్రీలన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వైపు దృష్టి పెడతాయి. వేణుగోపాల్ గారు,
కేవలం పారిశ్రామిక రంగం చేసిన ఒత్తిడి కారణంగానే ఈ రెపో రేట్లను తగ్గించారా, లేక మరేదైనా ఇతర కారణాలను కూడా పరిగణలోకి తీసుకున్నారా? 2008 ఎకనామిక్ క్రైసిస్ వరల్డ్లో మనం ఒక రకమైన ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత పరిస్థితులు కనుక గమనిస్తే మనం హై అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ మెయింటైన్ చేసాం అనేది అందరికీ తెలిసిన విషయం, దాంట్లో ఎలాంటిది లేదు. వేరేస్ మిగతా కంట్రీస్ అన్నీ ఏవైతే బాగా ట్రబుల్స్ ఫేస్ చేసినాయి వాళ్ళంతా స్టిమ్యులస్ ప్యాకేజీలు ఇచ్చుకొని ఎక్సెస్ కరెన్సీ అంటే కరెన్సీ ప్రింట్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంకో రూట్లో కావచ్చు, స్టిమ్యులస్ ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా గ్రోత్ ఉంటుందని చెప్పి చేసిన ప్రయత్నం చాలా వరకు కొంతవరకు సక్సెస్ అయింది కొన్ని కంట్రీస్లో ఇంకా అవ్వలేదు, అది మిస్యూజ్ కూడా అయింది. బట్ మనం చూస్తే ఏంటంటే యూఎస్లో దగ్గర 0.25% ఉన్న ఇంట్రెస్ట్ రేట్ కాస్తే వాళ్ళు 1.25% దాకా రావటం, 1.25% అరౌండ్ ఇప్పుడు యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్ ఉంటాం, కెనడాలో 0.75 ఉంటాం, యూరప్ జోన్లో ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్గా ఉంటాం, అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్ లేకపోవటం, కొన్ని జపాను ఇట్లాంటి స్విట్జర్లాండ్ ఇలాంటి కొన్ని కంట్రీస్లో నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఉండటం. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే చైనాలో 4%, ఇండియాలో ఇప్పుడు కట్ చేసిన తర్వాత 6%, అంటే ఎమర్జింగ్ ఎకానమీస్లో ఎక్కడన్నా కొద్దిగా 4 to 5% ఆర్ 6 to 7% అరౌండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి తప్ప డెవలప్డ్ ఎకానమీస్లో ఎక్కడా కూడా ఏంటంటే అరౌండ్ 0 to 1%. కొన్ని కంట్రీస్లో నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్లో $16 trillion ఆఫ్ అమౌంట్ ఉంది అంటే ఇంకా 0 to 1% అరౌండ్ ఎన్ని $1 trillion ఉందనేది మనం గమనించాలి. సో ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు మరొక వైపు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం ఒకవైపు రేట్ కట్ చేసామంటే దాని ఇన్ఫ్లుయెన్స్ సేవింగ్ దీని మీద కూడా, సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద, సేవింగ్ హ్యాబిట్స్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దాకా మనం అంటే ఆర్థికంగా ప్రపంచం అంతా సతమతం అవుతున్న తరుణంలో మనం తీసుకున్న డెసిషన్ మొన్నటి వరకు కరెక్ట్. బట్ అదే స్టాండ్ ఇప్పుడు 2013 ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మనం దగ్గర రెగ్యులర్ ఇంటర్వల్స్లో చూస్తే మధ్యలో 7.25 నుంచి 8% దాకా వెళ్ళినప్పటికీ రిపో రేటు ఇప్పుడు 8 నుంచి దగ్గర 6% దాకా వాళ్ళు కట్ చేయడం అంటే దగ్గర 200 బేస్ పాయింట్స్ కట్ చేయడం జరిగింది. రీజనబుల్ మెజర్స్ తీసుకున్నట్టే గవర్నర్స్ ఎవరున్నా కాడ. ఎందుకు చేశారు, ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చేశారంటే రకరకాల ఇష్యూస్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకటేంటంటే కొత్తగా అంటే గవర్నమెంట్ స్పెండింగ్ బాగానే ఉంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో, బట్ ప్రైవేట్ క్యాపెక్స్, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి, సంస్థల దగ్గర నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేపడం అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇవాళ ఉర్జిత్ పటేల్ ఇవాళ మీట్లో కూడా ఏం చెప్పారంటే చాలా అర్జెన్సీ ఉంది, ప్రైవేటు భాగస్వామ్యం రావాల్సిన, ప్రైవేటు వ్యక్తుల ఫండ్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే కొత్త వాళ్ళు ఎలా వస్తారు, ఉన్న బిజినెస్లే హార్బుల్గా లేకపోతే స్ట్రక్చరల్ ఇబ్బందులు ఫేస్ చేసేటప్పుడు కొత్త ఎలా వస్తారు, కొత్త వాళ్ళు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలని అట్రాక్ట్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి. అలాగే ఉన్న బిజినెస్లో కూడా ₹1 వాళ్ళు జేబులో రావాలి అంటే ఇప్పుడు వచ్చినంత ఏంటంటే ఇంట్రెస్ట్ అవుట్ గోకే సరిపోతుంది, అంటే వడ్డీలు కట్టడానికే సరిపోతుంది బిజినెస్ చేసేది, ఏ బిజినెస్ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. సో ఇటు ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ కావచ్చు, లార్జ్ కార్పొరేట్స్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, అంటే కొత్తగా హౌసింగ్ కానీ లేదా ఇంకేదైనా లోన్ కానీ, బిజినెస్ లోన్ కానీ కావాలంటే హై ఎండ్ అంటే వాళ్ళకి వచ్చే దీంట్లో రెవెన్యూలో ఆ రిటర్న్లో ఎక్కువ కాంపోనెంట్ మనం ఇంట్రెస్ట్కే పే చేస్తే మనం ఏంటి అంటే ఎవరి కోసం మనం బిజినెస్ చేస్తున్నాం, ఎవరి కోసం ఏదో ఒక లోన్ తీసుకుంటున్నాం అనే పరిస్థితి కరెక్ట్ కాదు. ఇప్పుడు దాకా ఏంటంటే గ్లోబల్ సినారియో నుంచి బయటపడటానికి కావచ్చు, లేదు మనం డొమెస్టిక్గా మనం సెల్ఫ్ సస్టైనబిలిటీ కోసం కావచ్చు ఇప్పుడు దాకా మెయింటైన్ చేసాం. బట్ ఇప్పుడు రియల్గా గ్రోత్ కావాలంటే క్రెడిట్ అవైలబిలిటీ ఉండాలి, అంటే లిక్విడిటీ ఒకటి చూడాలి. లిక్విడిటీ వాళ్ళ ఇచ్చిన స్టేట్మెంట్లో డిమానిటైజేషన్ తర్వాత స్లోగా కరెన్సీ ఫ్లక్చువేషన్ అనేది సెటరేట్ అయింది, కరెన్సీ అనేది నార్మలైజ్ అయిపోయింది. రెండోది ఏంటంటే ఇప్పుడు వడ్డీ రేట్లు కనుక తగ్గుముఖం పట్టినట్లయితే, ఎందుకంటే డిమానిటైజేషన్ అప్పుడు హెవీ అమౌంట్స్ లోపలికి వచ్చాయి, బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చాయి. సో ఇప్పుడు కనుక వడ్డీ రేట్లు కనుక తగ్గుముఖం పడితే ఇటు ఇండివిజువల్స్ దగ్గర నుంచి కార్పొరేట్స్ వరకు అందరూ కూడా తిరిగి పుంజుకోవడానికి వీలవుతుంది. దినకర్ గారు, ఈ వడ్డీ రేట్లు తగ్గించడం అనేది దేశ ఆర్థిక వృద్ధి రేటుకి ఎలా మేలవుతుందంటారు? వృద్ధి రేటు అనగానే కేవలం ఒక పరిశ్రమకే కాదు, వ్యవసాయంతో పాటు సేవ రంగాల్లో కూడా ఏదైతే అభివృద్ధిలో ముందుకు వెళ్తేనే వృద్ధి రేటుని మనం దాన్ని కాన్స్టెంట్గా అబ్జర్వేషన్లో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి దగ్గరికి వచ్చేటప్పటికి పాజిటివ్ మాన్సూన్ అనేది ఒక మంచి ఊతం ఇచ్చేటటువంటి అంశంగా అనుకున్నప్పటికీ అనుకున్నంత
రేంజ్లో వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండటం వల్ల కొంత ఇబ్బందిగానే కొంత కనపడుతుంది. అది ఎంతవరకు సెటిల్ అవుతుంది అనేది ఈ నెక్స్ట్ హాఫ్ ఇయర్లో వచ్చేటటువంటి అవకాశాన్ని బట్టి మనం దానిలో ఉంచే గ్రోత్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇండస్ట్రీకి సంబంధించి వచ్చేటప్పటికి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే తగ్గించారో అది కొంతవరకు పాజిటివ్గానే మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ద్రవ్య లభ్యత అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఇప్పటికే ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్న వాటికి కొంత వారికి లోన్స్ రూపంలో బ్యాంకుల నుంచి అవకాశం రావచ్చు. అలాగే వర్కింగ్ క్యాపిటల్ దాదాపు వైప్ అవుట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఊతం ఇచ్చేటటువంటి అవకాశం, ఎందుకంటే రివర్స్ రెపో రేట్ రెండింటినీ కూడా మార్చారు కాబట్టి కొంతవరకు మళ్ళీ లోన్స్ కూడా బయటికి బాహ్య ప్రపంచానికి వదిలేటటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇక్కడ ఎన్పిఏల ఒత్తిడి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశం చాలా కీలకము. ఏదైతే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్కి సంబంధించినటువంటి అంశాల్లో పైన పాలసీస్ ఏ విధంగా ఉన్నా కింద వచ్చేటప్పటికి బ్యాంకింగ్ సెక్టార్లో అంత అనుకూలంగా కనపడటం లేదు, నడ్డి విరిచేటటువంటి విధంగా ఉంది. దాని నుంచి బయటికి వేస్తే, ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా అని చెప్పి స్ఫూర్తితో ముందుకు వెళ్తూ స్టార్టప్ అంటూ కొత్త కొత్త అంశాలు తీసుకునే బదులు ఉన్న పరిశ్రమను ఏ విధంగా కాపాడుకోవాలి, వాటిని ఏ విధంగా ఊతం ఇచ్చి ఆర్థిక వితరణ ఇచ్చి కాపాడాలనే దాని మీద కన్నా నిబద్ధతతో పనిచేస్తే స్పష్టంగా ఇప్పుడు ఈ తగ్గించేటటువంటి వడ్డీ రేట్లు కానీ ఈ ద్రవ్య లభ్యత ఏదైనా ఊతం ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. శేఖర్ గారు, ఇప్పటికే స్టాక్ మార్కెట్ ఒక విధంగా ఉరకలెత్తుతుంది. ఈ విధమైనటువంటి తగ్గింపు ఆ స్టాక్ మార్కెట్ని ఇంకాస్త ఉత్తేజపరచొచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా అవకాశం ఉందండి. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గుతాయో నాకు మొట్టమొదటి ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఆటో సెక్టర్ స్టాక్స్, హౌసింగ్ సెక్టర్ స్టాక్, ఈ రెండు కూడా కొద్దిగా పెరుగుతాయి. అంతేకాకుండా వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పటి నుంచి మేము జాగ్రత్తగా గమనిస్తే ఇండైరెక్ట్ ఎఫెక్ట్ చాలా ఉంది. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తాయో బ్యాంకులు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ఎఫ్డీ రేట్ల మీద వాటి మీద వడ్డీ రేట్లు తగ్గిస్తూ వచ్చినప్పుడు కేవలం వడ్డీ రేట్ల మీదే ఉన్నట్టు తమ జీవనాధారం చేసుకుంటున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కానీ 8 నుంచి 7, 7 నుంచి 6, ఇప్పుడు 6 నుంచి 6 ఇంకా వచ్చే రోజుల్లో 5 దాకా వస్తాయని కూడా వచ్చిన ఒక అంచనా ఉంది. వీళ్ళందరూ కూడా మెల్లగా వాళ్ళ ఎఫ్డీలోంచి తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బెస్ట్ రిటర్న్స్ వితౌట్ ఎనీ ట్యాక్స్ వస్తున్నటువంటి 9 to 10% వస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం జరుగుతోంది. అంటే ఈ వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గుతున్నాయో బ్యాంకుల్లో ఉన్నటువంటి ఎఫ్డీలన్నీ కూడాను మెల్లమెల్లగా మ్యూచువల్ ఫండ్స్ వైపు దారి మళ్ళుతున్నాయి. ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తాయో అవి ఇండైరెక్ట్గా మళ్ళీ స్టాక్ మార్కెట్లోనే వస్తాయి. సో కాబట్టి వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడల్లా డెఫినెట్గా స్టాక్ మార్కెట్కి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఈ రెండిటి వల్ల కూడా లాభం జరుగుతుంది. ప్రసాద్ గారు, జిఎస్టీ అమలు, ఋతుపవనాల అనుకూలత మొదలైన అంశాల వల్ల ఈ విధమైనటువంటి తగ్గింపు చేశామని ఆర్బీఐ గవర్నర్ గారు చెప్తున్నారు. దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఇంకా సమకూరే అవకాశం ఉంది? ఆర్బీఐ చర్యలనే నేను కొద్దిగా తప్పుపట్టడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ ప్రభుత్వం చేసే చర్యలను తప్పుపట్టేటువంటి ధైర్యం నేను చేయను. కారణం ఏంటంటే మొట్టమొదటి చేసింది ఎప్పుడైతే డిమానిటైజేషన్ చేశారో లాస్ట్ ఇయర్లో నవంబర్ డిసెంబర్లో, దాని ద్వారా అప్పటి వరకు నిక్షిప్తంగా ఉన్నటువంటి నగదు నిల్వలన్నీ బ్యాంకుల్లోకి వచ్చి పట్టడం జరిగింది. అంటే ఎంతో డబ్బులు బ్యాంకుల్లోకి అందుబాటులోకి వచ్చినాయి మొట్టమొదటి చర్య. కానీ బ్యాంకులు లోన్స్ ఇవ్వడానికి వీలుగా లేకుండా ఏం చేశారంటే ఎన్పిఏ రూల్స్ రిలాక్సేషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ డబ్బుల్ని పంచడానికి వీలు కావటం లేదు. అది నెంబర్ 1 ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్, ప్రభుత్వం నుంచి చేయవలసింది ఏంటంటే జిఎస్టీ చేయడం ద్వారా అనార్గనైజ్ సెక్టర్గా బ్లాక్ ఎకానమీలో ఉన్న ఎకానమీ అంతా కూడా చట్ట పరిధిలోకి రావడం ద్వారా ప్రభుత్వానికి పన్నులు పెరుగుతాయి, పైగా క్యాష్ కూడా సర్క్యులేషన్లో పెరుగుతుంది. ఎప్పుడైనా క్యాష్ సర్క్యులేషన్ పెరిగితే మిగతా ఇండస్ట్రీస్కి ఏంటి లాభం అని చాలామందికి మనసులో ప్రశ్న వేస్తూ ఉంటుంది. అంటే ఆ బ్లాక్ మనీ చేసేవాళ్ళు వైట్ మనీలోకి వచ్చినంత మాత్రాన వైట్ మనీలోనే చేస్తున్న వాళ్ళకి లాభం ఏంటి అనుకుంటారు. దాన్ని గమనించాలంటే కొద్దిగా గ్రాస్ లెవెల్లో కొద్దిగా స్థూలంగా ఆలోచించినట్లయితే ఎప్పుడూ కూడా ఇండియాలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, బ్యాంకింగ్ అనేది ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ సిస్టమ్ లాగా జరుగుతుంది. దాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మనం ఏం చెప్పచ్చు అంటే మనీ మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అని కూడా చెప్తాం. దానికి కారణం ఏంటంటే బ్యాంకుల్లో గనక 1,00,000 కోట్ల బ్యాంకుల్లో డిపాజిట్లు వచ్చినట్లయితే జనరల్గా కామన్ మ్యాన్ అర్థం చేస్తున్నది ఏమనుకుంటారంటే 1,00,000 కోట్లు మాత్రమే బ్యాంకుల్లో అప్పులు ఇవ్వగలవు, అందులో కూడా రిజర్వ్ బ్యాంక్ 6% క్యాష్ రిజర్వ్ రేషియోని, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోని మెయింటైన్ చేయమంటుంది. కాబట్టి ఇవన్నీ పనులు బహుశా 70-80 వేల కోట్లు మాత్రమే మార్కెట్లో లోన్ ఇవ్వగలరు అనుకుంటారు. అది అబద్ధం అని చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఖండించదగ్గ వాదన. ఎందుకంటే 1,00,000 కోట్లు కనుక బ్యాంకుల్లోకి వచ్చినట్లయితే ఇండియాలో ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టర్స్ ప్రకారం చూస్తే 6,60,000 కోట్ల రూపాయల వరకు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇస్తూ పోతూ ఉండటం మూలంగా బ్రహ్మాండంగా మనీ అవైలబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే డబ్బు అవైలబిలిటీ ఎక్కువ వస్తుందో బ్యాంకులకి, బ్యాంకులు విధిగా
తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు చెల్లించవలసిన వడ్డీ ఎలాగైతే తగ్గించారో వాళ్ళకి రావాల్సిన వడ్డీ రేటు కూడా తగ్గించి రుణాలు పొందే మాలాంటి వ్యక్తులు కానివ్వండి వేరొక వ్యక్తులు కానీ తక్కువ రేటుకి ఇవ్వక తప్పనిసరి పరిస్థితి. ఎప్పుడైతే రుణాల మీద వడ్డీ రేటు తగ్గుతుందో అప్పటి వరకు నేను నా వ్యాపారం పెద్దగా లాభదాయకంగా లేదు, ఈ వడ్డీలకు సరిపడా కూడా సంపాదించలేను అనుకున్న నేను తక్కువ వడ్డీ కనుక డబ్బులు వస్తున్నట్లయితే ఆ తక్కువ డబ్బులు వడ్డీకి తీసుకుని నా యొక్క ప్రొడక్షన్ని పెంచి లాభం సంపాదించి కొద్దిగా వడ్డీ కట్టినా నాకు లాభం మిగులుతుంది కదా అని యాక్టివిటీస్ చేయడం ట్రై చేస్తాను. సో ఈ సైకిల్ అర్థం చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేయరు, కానీ ఇది ఉన్నటువంటి స్థూలాంశం ఇదనమాట. అందువల్ల ఇప్పుడు కూడా మనం జరగాల్సింది ఏంటి, ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన చర్యలను సమర్థిస్తూనే ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే బేసల్ నామ్స్ ప్రకారం మనం ఇండియా అడాప్ట్ చేయబోయే ముందు బహుశా ఒక 2 సంవత్సరాల పాటు మేము బ్రేక్ తీసుకుంటాము. కాబట్టి ఇక నుంచి లిక్విడిటీ బేసిస్ మీద ఆధారం చేసుకుని 3 నెలల డబ్బులు కట్టని ప్రతిదీ ఎన్పిఏ అనే బదులుగా కట్టడానికి అవకాశం లేని కంపెనీలు కానీ కట్టడానికి అవకాశం లేని వ్యాపారాలు మాత్రమే అవి ఎన్పిఎల్ అని ఒకటి. రెండవది ఆ ఎన్పిఎల్గా మారటానికి మా తప్పిదాలు అంటే ప్రభుత్వం తప్పిదాలు, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ క్లియరెన్స్ ఇవ్వకుండానో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సరిగ్గా చేయకుండానో ఇలా చేసినటువంటి పర్మిషన్లు ఇబ్బంది మూలంగా వస్తే దాని బాధ్యత మేమే వహించి పూచీకత్తు ఇస్తాము. కాబట్టి దాన్ని కూడా ఎన్పిఏ కింద డిక్లేర్ చేయొద్దు అని కనుక చెప్పినట్లయితే ఇప్పటి వరకు కొనారిల్లుతుంది అనుకున్న బ్యాంకింగ్ వ్యవస్థ బ్రహ్మాండంగా హైలైట్ అవుతుంది. అలా హైలైట్ అయినప్పుడు ఆ బ్యాంకుల దగ్గర కూడా ఆల్రెడీ డిమానిటైజేషన్ వచ్చిన డబ్బులు కూడా కోకొల్లలుగా డబ్బులు ఉన్నాయి కాబట్టి రుణాలు ఇవ్వడం మొదలు పెడతారు, రుణాల రేట్లు తగ్గుతాయి. రుణాల రేట్లు తగ్గినాయి అంటే ఇప్పుడు శేఖర్ గారు చెప్పినట్టుగా స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అనుకోవటం దాని యొక్క కారణం కనుక అన్వేషించినట్లయితే రుణాల రేట్లు తగ్గడం మూలంగా వడ్డీ రేట్లు తగ్గడం మూలంగా వ్యాపారాలకు లాభాలు పెరుగుతాయి. లాభాలు పెరిగిన ఏ వ్యాపారానికైనా కూడా విలువ పెరుగుతుంది. విలువ పెరిగితే షేర్ మార్కెట్ పెరగ తప్పదు. షేర్ మార్కెట్ పెరిగితే దేశానికి నష్టం, డిపాజిట్లు పెరిగితే దేశానికి లాభం అనుకునేటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో మొట్టమొదటి గమనించాల్సింది ఏంటంటే ఎవరి దగ్గర నుంచి స్థిరంగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసిన వడ్డీ సంపాదించుకుని ఆనందపడదాం అనుకునే కన్నా దేశంలో ఉన్నటువంటి ఉత్పాదకతని పెంచి దాని ద్వారా ఆస్తులు క్రియేట్ అయితే ఆ క్రియేట్ అయిన ఆస్తుల్లోనూ లాభంలోనూ కొంత వాటాను నేను పొందుతాను అనుకోవడం అనేది నా లెక్క ప్రకారం సమంజసం. అందువల్ల స్టాక్ మార్కెట్ పెరగటమూ మంచిదే, వడ్డీ రేటు తగ్గటమూ మంచిదే. ఇవి రెండూ జరగాలంటే ప్రభుత్వం ముందున్నటువంటి చిత్తశుద్ధికి పెద్ద పరీక్షగానే ఆలోచించాలి. వేణుగోపాల్ గారు, దేశం ఆర్థికంగా వృద్ధి సాధించాలంటే పారిశ్రామిక వృద్ధి రేటు బాగా నమోదు చేయాలి. అందులో తయారీ రంగం ఇంకాస్త ముందంజలో ఉండాలి. ఇటువంటి ఈ వడ్డీ రుణాలు రేట్లు తగ్గింపు ఇవన్నీ కూడా ఏ విధంగా దోహదపడతాయి అంటారు? డెఫినెట్గా మనం రీసెంట్గా ఐఐపి ఫిగర్స్ చూస్తే మనకి అరౌండ్ 50% పైన కనుక ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ కావచ్చు, పిఎంఐ బిలో 50 అంటే కొద్దిగా బాగాలేదు సిచ్యువేషన్ అని చెప్పాలి. అలాంటిది 47 అరౌండ్ వచ్చింది. ఇది కాకుండా ఏంటంటే ఇండస్ట్రియల్ ఇది కూడా ఏంటంటే ఇండికేషన్స్ అంటే న్యూ అనౌన్స్మెంట్స్ చేయడం కూడా అదేదో మన క్యాపెక్స్ సైకిల్ 12 years లోకి వచ్చింది. అంటే ఒక రకమైన న్యూ అనౌన్స్మెంట్స్ కార్పొరేట్ ఇదిలో కానీ ఇండస్ట్రియల్ ఇదిలో కానీ రాకపోవడం అనేది అంటే సెంటిమెంట్ ఎంత బలహీనంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. తర్వాత అంటే ఇన్ఫ్లేషన్ రీసెంట్గా 1.5% రావడం వల్ల ఇప్పుడు మేబీ కొంత ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి సిద్ధమైనప్పటికీ బ్రాడ్గా చూస్తే ఏంటంటే మనం అనుకున్న గ్రోత్ ఇంకా మనకి రిజల్ట్స్ రూపంలో కనపట్లేదు. అంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ కావచ్చు లేకపోతే ఇంకో చోట కావచ్చు, గవర్నమెంట్ యాంగిల్లో చూసినా సరే ఏంటంటే చాలా రిఫార్మ్స్ తీసుకున్నప్పటికీ కూడా అంటే లైక్ ఇప్పుడు డిమానిటైజేషన్ ఇట్లాంటివి కాకుండా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు FIBB తీసేయటం, తర్వాత ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ తీసుకురావటం, తర్వాత GST లాంటి ఒక మేజర్ రిఫార్మ్ బిల్లు ఒక 69 years 70 years తర్వాత ఇప్పుడు టేకప్ చేయటం, వీటితో పాటు అంటే రకరకాల యాక్టివిటీస్ అంటే గవర్నమెంట్ వైపు నుంచి డిఫెన్స్ కావచ్చు లేదా అగ్రిలో కావచ్చు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హయ్యెస్ట్ అలొకేషన్స్ లాస్ట్ బడ్జెట్లో అనౌన్స్ చేయడం కావచ్చు చేస్తున్నారు. బట్ ఇవి మనకి ఫ్రూట్స్ అనేవి మనకి ఇంకా అంటే నిజమైన ఫలాలు అనేవి మనకి ఇంకా కనపట్లేదు. అది మేబీ కొంత టైం పట్టొచ్చు. బట్ ఇవన్నీ కూడా రైట్ స్ట్రాటజీ అని చెప్పి మనం చెప్పొచ్చు. బట్ ఇక్కడ మనం అంటే రిజర్వ్ బ్యాంకు ఈరోజు తీసుకున్న చర్యతో ఇప్పటితో క్లోజ్ చేయకుండా ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఎకానమీ ఫేస్ చేస్తున్న స్ట్రెస్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ NPS ఏవైతే ఉన్నాయో అంటే ముఖ్యంగా బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఆ 2 ఇష్యూస్ అంటే ఓవర్ లీవరేజ్డ్ వల్ల స్ట్రెస్డ్ అసెట్స్ కావచ్చు, NPS రావడం కావచ్చు, ఆ బిల్డ్ అయినవి, ఈ రెండింటిని అడ్రస్ చేయకుండా మనం ముందుకు వెళ్తాం ఎకానమీ పరంగా అంటే అది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ GST వల్ల ఏంటంటే మనం ట్యాక్స్ టు GDP 16.5% మనం అరౌండ్ ఉంటే OECD కంట్రీస్ అరౌండ్ 23%, US అరౌండ్ 24 to 25% ఉంది. సో మనం ఇప్పుడు తీసుకున్న ఈ GST మూలంగా దగ్గర ఒక 7 to 9 lakh కొత్త కంపెనీస్ కొత్త ఆర్గనైజేషన్స్ ఈ దీంట్లోకి రాడర్లోకి వ్యవస్థలోకి వస్తే డెఫినెట్గా ట్యాక్స్ టు GDP అనేది బాగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకవైపు తీసుకున్న చర్యల వల్ల కంఫర్టబుల్గా మనం గ్రో అవడానికి మనకి ఛాన్సెస్ కనపడుతుంది. అరౌండ్ 7.3 to 7.5% గ్రోత్
రావడం పెద్ద విషయం కాదు. బట్ అంటే గ్లోబల్ సినారియోలో అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి ఒక పక్క, రెండో వైపు ఏమో ఇక్కడ యంగ్స్టర్స్ ఎక్కువగా ఉన్నారు ఈ దేశంలో, యువతకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. మనకున్న 3 పిల్లర్స్ అగ్రి, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, ఈ మూడింటిని మనం ఇచ్చేయాలంటే పుష్ చేయాలంటే డెఫినెట్గా రీజనబుల్ రేట్స్ అనేవి, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కానివ్వండి, ఇన్ఫ్లేషన్ కానివ్వండి, మరీ ఎక్కువ ఉండటం మంచిది కాదు, మరీ తక్కువ ఉండటం మంచిది కాదు. సో మోడరేట్గా ఉండేలాగా గ్రోత్ని, అంటే మెయిన్గా ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, 2 విషయాలను ముఖ్యంగా చూస్తారు. ప్రైస్ స్టెబిలిటీ ఒకటి, తర్వాత గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఒకటి. ఈ 2 బాగుండేలా చూడాలంటే డెఫినెట్గా ఇట్లాంటి రెగ్యులర్ ఇంట్రెస్ట్లో టైం టు టైం రైట్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దినకర్ గారు, ఆర్థిక వ్యవస్థను చక్కబరిచేందుకు, ఆర్థిక వృద్ధి రేటును పెంచేందుకు ఈ ఆర్బీఐ తీసుకునే చర్యలు వీటి నుంచి మనం ఎటువంటి ఫలితాలను ఆశించవచ్చు అంటారు? ముందు ఆదాయ వృద్ధి ఒకటి, సంపద వృద్ధి, 2 అంశాలు, 2 కూడా చాలా కీలకమైనటువంటివి. ముందు ఆదాయ వృద్ధి అనేది ఎప్పుడైతే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు వడ్డీ రేటు తగ్గినప్పుడు ఆయా పరిశ్రమలకు సంబంధించి కానీ, సేవా సంస్థలకు కానీ, ఎవరికైనా కానీ, వినియోగదారులకు కానీ ఎవరైనా కానీ వడ్డీ రేటు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వారికి ఆదాయం పెరగటం అనేది ఆ వడ్డీ తగ్గిన వారా పెరిగేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. దాని ద్వారా ఎప్పుడైతే ఆదాయం పెరిగిందో పొదుపు పెరుగుతుంది. పొదుపు పెరిగినప్పుడు ఆ పొదుపుని పెట్టుబడి రూపంలో మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా సంపద సృష్టించబడుతుంది. ఇవాళ మన దగ్గర తీసినట్లయితే వ్యవసాయం మీద కావచ్చు, లేకపోతే పారిశ్రామిక అవసరాలకు సంబంధించి కావచ్చు, అలాగే సేవా రంగాలకు సంబంధించి కావచ్చు, సమతౌల్యత, అవసరానికి తగిన విధంగా సమతౌల్యత సాధించే విధంగా పెట్టుబడులు వెళ్ళినప్పుడు ఆయా రంగాలు కాన్స్టెంట్గా వృద్ధి సాధించేటటువంటి అవకాశం ఉంది. ద్రవ్య లభ్యత అనేది చాలా కీలకమైనది. గత 10 సంవత్సరాల నుంచి గమనించినట్టయితే ద్రవ్య లభ్యత అనేది చాలా క్షీణదశకి చేరుకున్న తరుణంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదైతే ఎదుర్కొన్నారో, వడ్డీ రేట్లు ఒకవైపు ఎక్కువగా ఉండటం కూడా, ఈ 2 అంశాలు కూడా ప్రతికూలంగా ఇప్పుడు వరకు పరిశ్రమలు నడిచినటువంటి తరుణంలో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయము, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రాజెక్టులు, ఇప్పుడు కోస్టల్ ఎకనామిక్ జోన్ అటువంటివి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందో దానివల్ల పారిశ్రామిక అభివృద్ధికి, పారిశ్రామిక వృద్ధికి అది కీలకంగా మారుతుంది. అలాగే రాష్ట్రాలకి సంబంధించి ఇవాళ మనం కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రోత్సాహకాలకి ఇవ్వడం ద్వారా ఎక్కడైతే పారిశ్రామికవేత్తలను రప్పించాలి అనేటటువంటి అంశాల్లో ఎక్కడెక్కడ ప్రోత్సాహాలు ఇవ్వాలి అనేటటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని వెళ్ళినప్పుడు అది ఎంతో కొంత ఆ వృద్ధికి చోదక శక్తిగా పనికి వచ్చేటటువంటి అవకాశం. అంటే ఆయా రాష్ట్రాల్లో అక్కడ ఉండేటటువంటి అవసరాలను బట్టి వారు కూడా నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర రాష్ట్రం మధ్య తప్పనిసరిగా సమన్వయంతో ముందుకు వెళ్తే ఏదైతే వృద్ధి ఆశించామో ఈ కీలక వడ్డీ రేట్లు తగ్గింపుని ఆధారంగా చేసుకొని ఆ వృద్ధిని సాధించడానికి కూడా ఒక మంచి చోదక శక్తి, ఆర్థిక చోదక శక్తిగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. శేఖర్ గారు, ఈ కీలక వడ్డీ రేట్లు తగ్గింపు నేపథ్యంలో మదుపర్లు పెట్టుబడులు పెట్టాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా బంగారంలో పెట్టుబడి పెట్టడం ఈ సమయంలో ఆమోదయోగ్యమైన? మంచి కంపెనీని స్టడీ చేయడము, దాన్ని జాగ్రత్తగా వాటి ఫలితాలు విశ్లేషించడము, ఆ కంపెనీ వాల్యుయేషన్స్ ఎట్లా ఉన్నాయో చూడడము, ఒక మంచి అడ్వైజర్ ద్వారా అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం అన్నటువంటిది బేసిక్గా ప్రతి మదుపరు చేయాల్సినటువంటిదే. వడ్డీ రేట్లు తగ్గినా తగ్గకపోయినా ఇది జనరల్ కండిషన్స్ ఇవన్నీ కూడాను. ఇక కీలక వడ్డీ రేట్లకి బంగారానికి అని అంటే ఇప్పుడు తగ్గించినటువంటి రేట్ల వల్ల బంగారం ఏదో చాలా ఫ్లక్చువేట్ అవుతుందని చెప్పేసి నేనేం అనుకోను. బట్ ఇన్ జనరల్గా కనుక ఆలోచిస్తే బంగారం అన్నటువంటిది ఏదో 2-3 సంవత్సరాల తప్పనిచ్చి ఎప్పుడూ కూడా ఎక్సెప్షనల్గా 9% కంటే ఎక్కువ ఆదాయం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికీ మన దేశంలో బంగారాన్ని కేవలము ఒక ఆభరణంగానే పెట్టుకొని ఆ అమౌంట్ని ఇంతకుముందు ప్రసాద్ గారు వాళ్ళందరూ చెప్పినట్టుగా వృద్ధిలోకి, అదేవిధంగా జాతీయ సంపద పెంచడానికి ఉపయోగపడేటువంటి స్టాక్ మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ వాటిల్లో పెడితేనే ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. ఒకవేళ బంగారాన్ని కనుక మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్గా కనుక చూస్తే ఉన్నటువంటి అమౌంట్లో కేవలం 10% మాత్రమే బంగారంలో పెట్టమని చెప్పి మేము చెప్తాం. మిగతావన్నీ కూడా డిఫరెంట్ అసెట్ అలొకేషన్స్లో చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన దేశాన్ని కనుక గమనిస్తే మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్ మార్కెట్స్ కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 1 ఇయర్లో 18 to 20% రిటర్న్ ఇచ్చే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువ అమౌంట్ని దానికి అలొకేట్ చేయడమే మంచిది. ఇది చేసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా అంత చదివి పూర్తి అవగాహనతో చేయండి అని చెప్తున్నాం. ఆర్బీఐ రెపో రేటు తగ్గించడాన్ని పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలు స్వాగతిస్తున్నాయి. కీలక రేట్లు తగ్గడంతో గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయని అంటున్నారు. మన వృద్ధి రేటు పెరగటం ఖాయమంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.